ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవం విజయోత్సవం కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. ఆ క్షణం కోసం అఖిల భువనవాసులు, ముక్కోటి దేవతలు, లక్షలాది మంది భక్తులు ఆతృతగా ఎదురుచూశారు. ఆ క్షణం యుగయుగాల నుండి పవిత్ర తీర్థాలతో అలరారుతూ మహర్షులు, ఎందరో తపోధనులు, మరెందరో భక్త శిఖామణులకు ఆలవాలమైన తిరుమలగిరులు గోవిందుని నామస్మరణతో మారుమ్రోగాయి. ఆ క్షణమే జగత్ పరిపాలక చక్రవర్తి శ్రీనివాస సార్వభౌముని వార్షిక బ్రహ్మోత్సవాల సమయం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే ఇలవైకుంఠంలో ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నాదప్రియుడు, భక్త సులభుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి వైఖనస ఆకముక్తంగా సాగిన బ్రహ్మోత్సవాలను ముల్లోకవాసులు రెప్పవేయకుండా వీక్షించి తరించారు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలోనే లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండబోడు అని అర్థం. కలౌ వెంకటనాయకః, భక్త సులభుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల కష్టాలను, జన్మజన్మల పాపాలను పోగొట్టే ఆపద్బాంధవుడిగా వినితికెక్కారు. నామస్మరణతో కలియుగంలో అనంత పుణ్యఫలాన్ని ప్రసాదించే శ్రీ వెంకటేశ్వరుడు వేంచేసి ఉన్న తిరుమల క్షేత్రం యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఇలా అన్ని రకాల కైంకర్యాలతో దేవాది దేవుని ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం ఇది. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ఏడాది పొడవునా నిత్య, వార, పక్ష, మాస, వార్షికాది విశేష ఉత్సవాలను, దాదాపు 450కి పైగా ఉత్సవాలు వైఖానస ఆగమోక్తంగా నిత్యము జరుగుతూ ఉంటాయి. వీటన్నింటిలోకి ఎంతో విశేషమైనవి బ్రహ్మోత్సవాలు. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు నిర్వహించిన ఉత్సవాలే ఈ బ్రహ్మోత్సవాలు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. శ్రీభూసతులతో శరణాగతులతో, శ్రీభూసతులతో శరణాగతులతో 7 కొండల పైన చక్కగా మరుపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానములు పటిష్టవంతమైన ఏర్పాట్లతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ విజయవంతంగా నిర్వహించింది. మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలను వీక్షించిన భక్తకోటి టీటీడీ ఆతిథ్యంపై ప్రశంసల వర్షం కురిపించారు. నేను శ్రీవారి దర్శనానికి వచ్చిన అనంతరం మంచిగా జరిగింది, దర్శనం బాగా అయింది, ఏర్పాట్లు బాగా చేశారు, బ్రహ్మోత్సవాలు మంచిగా కూడా జరుగుతున్నాయి. ఫుడ్ కూడా అడుగడుగున ఎక్కడ కూర్చోబెట్టినా, ఎక్కడ వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి అసలు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ తిరుపతిలో పోయిన తూరు వచ్చినప్పటి కింద ఈ తూరు ఇంకా ఎక్కువ
స్పెషాలిటీస్ ఎక్కువ చేశారు. ఆమెట దర్శనం బాగుంది. ఆమెట వాహన సౌకర్యం కూడా ఎక్కువనే చేశారు. ఏమీ ఇబ్బంది లేదు ఇక్కడ వచ్చిన వాళ్ళకి. ఇంట్లో ఎవరైనా ఎక్కువ వస్తే ఇగో వచ్చారు ఏం చేయాలంటే ఇది లక్షాన్ మంది వచ్చింటారు. ఈడ కొంచెం కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగా చేస్తున్నారు. అంతా శ్రీనివాసం దయ అని చెప్తున్నాం. So myself is Bhargav. So I am the devotee of Govinda Swami. Always I used to come. Every year I will come. This the type of facilities is we are not able to get in anywhere in India. That type of facilities is given wherever you go in Tirupati. Scarcities we are not going to get anywhere else. And even whatever the facilities is given, the food facilities and everything is the free of cost, and we can enjoy and we can devote the Lord Venkatesh from our soul heart. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి బ్రహ్మోత్సవాలకు 2 నెలల ముందు నుంచే టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి పర్యటనలు తనిఖీలు జరిపి భక్తులకు ఎక్కడ ఏవి అవసరమో గుర్తించి అందుకు అనుగుణంగా సదుపాయాలను పెంపొందించారు. అలాగే టీటీడీ నిఘా భద్రతా విభాగం తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగంతో సమీక్షలు సమావేశాలు నిర్వహించి బ్రహ్మోత్సవాలలో ఎటువంటి లోటుపాట్లు రానియకుండా పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. టీటీడీలోని వివిధ విభాగాలను సమన్వయపరచి భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగనీయకుండా సాధ్యమైనంత మేరకు సకల సదుపాయాలను కల్పించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు తిరుమలలో పర్యటించి పోలీస్ యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తుల మన్ననలు చూరగొనేలా చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు ఆస్థాన మండపంలో జరిపిన సమావేశంలో బ్రహ్మోత్సవాలలో విధులు నిర్వహించే సిబ్బందికి సూచించారు. ఇక భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 3వ తేదీ రాత్రి అంకురార్పణ కార్యక్రమం వైఖానస ఆగమోక్తంగా జరిగింది. అంతకుముందు శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారికి సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అక్టోబర్ 4వ తేదీ ఉదయం ఆస్థాన మండపంలో శ్రీవారి సేవకులతో జరిపిన సమావేశంలో టీటీడీ ఈవో, అదనపు ఈవో, జేఈఓ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు విచ్చేసే భక్తకోటికి విశేషమైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం కళ్యాణ వేదిక సమీపంలో టీటీడీ ఉద్యానవన విభాగం, ప్రజా సంబంధాల విభాగం ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శనశాల, ఫోటో ఎగ్జిబిషన్ను భక్తుల సందర్శనార్థం ఈవో, అదనపు ఈవో ప్రారంభించారు. అలాగే రామ్ బగీచా అతిథి గృహంలో మీడియా ప్రతినిధుల కోసం మీడియా సెంటర్ను ప్రారంభించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుచిపై, పల్లకీపై చక్రతాళ్వార్లు, గరుడ ధ్వజపటం సహితంగా తిరుమల మాడవీధుల్లో విహరించారు. అనంతరం ఆలయానికి చేరుకొని ధ్వజారోహణ ఘట్టాన్ని వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ధ్వజారోహణం గరుడధ్వజ ధ్వజారోహణం తిరుమల తిరుపతిలో తిరువేంకటపతి వైభవం నరనారాయణుల నడుమ నడయాడే సంబరం. ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం. బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 4వ తేదీ రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దంపతులు సంప్రదాయబద్ధంగా శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు ముఖ్యమంత్రి దంపతులకు వేదాశీర్వచనం పలుకగా ఈవో, అదనపు ఈవో శ్రీవారి ప్రసాదాలు, టీటీడీ అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. తరువాత 2025వ సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీ క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం అంగరంగ వైభవంగా జరిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి పెద్దశేష వాహన సేవలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. పెద్దశేషునిపై శ్రీ మలయప్ప స్వామివారు పరమపద వైకుంఠనాథునిగా కటాక్షించారు. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. ఏడు కొండల వానికి ఏడైన తలలతో, ఏడు కొండల వానికి ఏడైన తలలతో, ఈడులేని బంగారు మేనితో మెరసేటి, ఈడులేని బంగారు మేనితో మెరసేటి. అనంతరం అక్టోబర్ 5వ తేదీ ఉదయం పద్మావతి అతిథి గృహంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా తిరుమలలో గోవిందనామ స్మరణలు మాత్రమే వినబడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతరం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న శ్రీవారి నిత్యాన్న ప్రసాద వితరణకు మరింతగా ప్రాధాన్యతను కల్పిస్తూ పాంచజన్యం అతిథి గృహం సమీపంలో టీటీడీ 13.5 కోట్ల రూపాయలతో నిర్మించిన వకుళమాత కేంద్రీయ వంటశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మురళీకృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహన సేవలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నశేష వాహన రస చిద్విలాస, చిన్నశేష వాహన రస చిద్విలాస, శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. అదే రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చదువుల శ్రీ సరస్వతీదేవిగా వీణాపాణి అలంకారంలో హంస వాహనంపై విహరించారు. హంసవాహనము పైన హరినీడు చూడరు, వీణాపాణి వేయి రాగాలతో, వీణాపాణి వేయి రాగాలతో, అందరి గుండెలోన అమృతము కురియగా, అతివ సింగారములు అలవోకగనొలిగించుచు, హంసవాహనము పైన హరినీడు చూడరు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు యోగ నారసింహునిగా సింహవాహనాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు.
ఏడు కొండలవాడు ఎనలేనివాడు, ఏడు కొండలవాడు ఎనలేనివాడు, కలిదైవమై కనుల కనిపించువాడు. ఏడు కొండలవాడు ఎనలేనివాడు, కలిదైవమై కనుల కనిపించువాడు. సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు, శ్రీ శ్రీనివాసుడు. అక్టోబర్ 8వ తేదీ జరిగే తిరుమల శ్రీవారి గరుడ సేవకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విస్తృతమైన సదుపాయాలు కల్పించామని టీటీడీఈఓ జె శ్యామలరావు తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం గరుడోత్సవానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో జరిగిన మీడియా సమావేశంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. అంతకు మునుపు ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఐజీ శ్రీకాంత్, అనంతపురం డీఐజీ షిమోషి పోలీస్ యంత్రాంగంతో గరుడోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. గరుడ సేవ సందర్భంగా 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 9వ తేదీ ఉదయం వరకు ద్విచక్ర వాహనాలు, ఎల్లో బోర్డు కలిగిన వాహనాలను తిరుమలకు అనుమతించమని టీటీడీ ప్రకటించింది. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు ముత్యాల పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా బకాసురవధ అలంకరణలో దివ్యంగా కొలువుదీరి భక్తులను కటాక్షించారు. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. అనంతరం 4వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు వేణుగోపాలుని అలంకరణలో దేవేరులు శ్రీదేవి భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహన సేవలో దివ్యంగా కటాక్షించారు. కమలాకాంతుడు కరుణామయుడు, కమలాకాంతుడు కరుణామయుడు, కల్పక వాహన మోహనుడు. కమలాకాంతుడు కరుణామయుడు, కల్పక వాహన మోహనుడు. తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరువీధుల తిరిగెను కనుడు. తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరువీధుల తిరిగెను కనుడు. ఇక కల్పవృక్ష వాహన సేవలో పాల్గొన్న టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమల నంబి వంశీయుల ఆహ్వానం మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలో దక్షిణ మాడవీధిలో కొలువైన తిరుమల నంబి సన్నిధిలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వాహన సేవను వీక్షించేందుకు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తుల యోగక్షేమాలను టీటీడీ ఈవో జె శ్యామలరావు అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ 8వ తేదీ శ్రీవారికి కనుల పండువగా జరిగే గరుడోత్సవాన్ని పురస్కరించుకొని ఒక్కరోజు ముందుగా అక్టోబర్ 7వ తేదీ తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి పూమాలలు తిరుమల క్షేత్రానికి చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని పెద్దజీయర్ మఠంలో గోదాదేవి పూమాలలకు పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల మధ్య టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరీలు ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి సంప్రదాయబద్ధంగా శ్రీవారి ఆలయానికి చేర్చారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య
నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అలాగే తిరుమల ఆస్థాన మండపంలో జరిగిన సమావేశంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, బ్రహ్మోత్సవాల విధులకు వచ్చిన అధికారులు, సిబ్బందితో గరుడ సేవ నిర్వహణపై టీటీడీ ఈవో, ఇతర ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ 7వ తేదీ 4వ రోజైన సోమవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వభూపాల వాహనంపై కాళీయమర్దన అలంకారంలో కొలువుదీరి తిరుమల మాడవీధుల్లో ఊరేగారు. సర్వభూపాల వాహనము పైన వేడుకగా ఏలికగా, సర్వభూపాల వాహనము పైన వేడుకగా ఏలికగా, భువనైక బాలగన శేష శైలనుత భక్తజాల శృతిగానలోల సొగసుగనగ పులుతగ గగ మెరియగ సిరిధొనని సరసులి మలలోని సరదాగతిది శ్రీపతిని సేవించరో. బ్రహ్మోత్సవాల 5వ రోజైన అక్టోబర్ 8వ తేదీ మంగళవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు జగన్మోహిని అలంకరణలో పల్లకీపై ఊరేగుతూ తిరుమల మాడవీధుల్లో శ్రీ కృష్ణస్వామివారి సహితంగా నయన మనోహరంగా దర్శనమిచ్చారు. బంగారు పల్లకిపై మధుమంగళ దీపం, బంగారు పల్లకిపై మధుమంగళ దీపం, అపురూపం హరి జగన్మోహిని రూపం, బంగారు పల్లకిపై మధుమంగళ దీపం, అపురూపం హరి జగన్మోహిని రూపం, బంగారు పల్లకిపై మధుమంగళ దీపం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి జరిగే గరుడ సేవ కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గ్యాలరీలన్నీ నిండిపోయాయి. సీనియర్ అధికారి పర్యవేక్షణలో టీటీడీ అన్నప్రసాదం విభాగం అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు ఉదయం 5:30 నుంచే ప్రారంభించి సాయంత్రం వరకు నిరంతరాయంగా కాఫీ, పాలు, అల్పాహారం, మంచినీరు భక్తులకు అందజేశారు. మొబైల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా కూడా భక్తులకు అవసరమైన ఔషధాలను పంపిణీ చేశారు. ప్రత్యేకంగా అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు. స్వామివారి పల్లకీ సేవ కొనసాగుతూ ఉండగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాడవీధుల్లోని గ్యాలరీల్లో భక్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి అందుతున్న సౌకర్యాలను పరిశీలిస్తూ లోటుపాట్లను గమనించి వివిధ అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు టీటీడీ ఈవో, అదనపు ఈవోలు మాడవీధుల్లో పర్యటించి గ్యాలరీలను సందర్శించి భక్తులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగితే అక్కడికక్కడే పరిష్కారం చూపారు. ఉన్నతాధికారులు తమ వద్దకు నేరుగా వచ్చి తమ బాగోగులు చూడడంతో గరుడ సేవకు విచ్చేసిన భక్తకోటిలో ఎంతగానో సంతోషం వెల్లివిరిసింది. ఇక గరుడ సేవలో శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరించడానికి శ్రీవారి ఆలయంలో కాసుల హారానికి పూజలు నిర్వహించి ఊరేగింపుగా వాహన మండపానికి తీసుకువచ్చారు. అక్కడ స్వామివారికి కాసుల హారాన్ని, గోదాదేవి పూమాలల్ని అలంకరించారు. ఇక భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే శ్రీవారి గరుడ సేవ సాయంత్రం 6:30 ప్రారంభమైంది. శ్రీ మలయప్ప స్వామివారు ధగధగాయమానమైన దివ్యాలంకరణలతో ప్రియ భక్తుడైన గరుడాళ్వార్లను అధిరోహించి అశేష భక్తకోటిపై అపార కరుణామృతాలను కురిపించారు. లక్షలాదిగా విచ్చేసిన భక్తకోటి గోవిందనామ స్మరణలతో సప్తగిరులు పులకించాయి. టీటీడీ ఉన్నతాధికారులు గ్యాలరీల్లో ఉన్న ప్రతి భక్తుడు కనులారా వాహనాన్ని దర్శించుకునేలా ఇరువైపులా తిప్పుతూ ముందుకు సాగారు. భక్తులు గ్యాలరీల నుండి స్వామివారి వాహనాన్ని తిలకిస్తూ కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇటు టీటీడీ ఉన్నతాధికారులు, అటు పోలీస్ యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేయడంతో గరుడ సేవ దిగ్విజయంగా ముగిసింది. దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య
ఇక బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన బుధవారం ఉదయం తిరుమల శ్రీవారు కోదండరామునిగా చేత కోదండాన్ని ధరించి భక్త శ్రేష్ఠుడు హనుమంత వాహనంపై కొలువుదీరి మాడవీధుల్లో విహరించారు. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతచరి శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతచరి. బ్రహ్మోత్సవాలలో ప్రత్యక్షంగా సేవలందించిన టీటీడీ ఉద్యోగులకు ఈ సందర్భంగా వైభవోత్సవ మండపంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చేతుల మీదుగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు నూతన వస్త్రాలను అందజేశారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి రంగనాయక మండపంలో వసంతోత్సవ వేడుక సుగంధ శోభితంగా జరిగింది. అనంతరం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన బుధవారం శ్రీ మలయప్ప స్వామివారు ఇరు దేవేరుల సమేతంగా స్వర్ణ రథోత్సవంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తకోటిని తరింపజేశారు. సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు. సువర్ణరథరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు. అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ఐశ్వర్యానికి ప్రతీకైన గజవాహనంపై వేంచేసి తిరుమాడ వీధుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల 7వ రోజు గురువారం ఉదయం శ్రీవారు బదరీ నారాయణ అలంకరణలో ప్రత్యక్ష నారాయణుడు సూర్యప్రభపై కొలువుదీరి దివ్యంగా కటాక్షించారు. సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు సృష్టిలోన సుందరుడు సుహిత వేద మందిరుడు సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి రథోత్సవ సమయంలో అలంకరించే ఛత్రాలకు గురువారం సాయంత్రం తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్ట వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించి రథం వద్ద ఛత్ర స్థాపనోత్సవం నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అక్టోబర్ 12వ తేదీన జరిగే చక్రస్నాన ఏర్పాట్లను పురస్కరించుకుని తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలోని ప్రవేశ నిష్క్రమణ మార్గాలను ఇతర సౌకర్యాలను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం గురువారం రాత్రి తిరుమాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారు చల్లని చంద్రప్రభపై దర్బార్ కృష్ణుడి దివ్యరూపంలో అత్యంత మనోహరమైన అలంకరణలతో వేంచేసి విహరించారు. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు సర్వాలంకార శోభితులై దివ్య మహారథంపై వేంచేసి రథోత్సవ సేవలో భక్తులను కటాక్షించారు. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. కనివిని ఎరుగని కలగతిలో కళలెగసే జనుల మనోరథం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీవారు అశ్వవాహనంపై కల్కి అవతారంలో వేంచేసి తిరువీధుల్లో ఊరేగారు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తుది అంకమైన చక్రస్నాన మహోత్సవం శనివారం ఉదయం వైఖాన సాగమోక్తంగా అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లు మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీ భూ వరాహస్వామివారి దివ్య ప్రాంగణంలో కొలువుదీరారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్లకు చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం భక్తులు మిన్నంటే గోవిందనామ స్మరణల మధ్య సుముహూర్త సమయంలో స్వామి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే. ఇక దేవదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలను సామాన్య భక్తుల బ్రహ్మోత్సవాలుగా నిర్వహించాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో రకాల ప్రణాళికలు ఏర్పాట్లతో భక్తుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు టీటీడీ ఈవో, అదనపు ఈవోలు వివిధ విభాగాల అధికారులకు దిశానిర్దేశం చేస్తూ సమీక్షలు నిర్వహించారు. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్ప విద్యుత్ అలంకరణలు ఆహ్లాదాన్ని పంచగా భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులలో భక్తి చైతన్యాన్ని పెంపొందించాయి. సామాన్య భక్తుల బ్రహ్మోత్సవాలుగా నిర్వహించాలనే సత్సంకల్పంతో తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ దర్శనాలను మాత్రమే అనుమతించింది. అలాగే ప్రతిరోజు తిరుమల రాంబగీచా ఎదురుగా ఉన్న సమావేశ మందిరంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు సూచించిన తెలిపిన పలు సమస్యలను సమీక్షిస్తూ అప్పటికప్పుడే అక్కడికక్కడే పరిష్కరించే దిశగా క్రియాశీలక నిర్ణయాలతో ముందుకెళ్లారు. టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం వాహన మండపంలో వాహన సేవల సమయంలో పుస్తకావిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. అలాగే నాద నీరాజనం వేదికపై 9 రోజులు వేద పారాయణం, వేద విద్వత్ సదస్సు, అలాగే సంగీత విభావరి, నామ సంకీర్తనలు, నాద నీరాజనం నిర్వహించారు. ఆస్థాన మండపంలో భక్తి సందేశం, అన్నమయ్య విన్నపాలు, హరికథ గానామృతాలను వీణుల విందుగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని మహతీ కళాక్షేత్రం, అన్నమయ్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు భక్తజన రంజకంగా సాగాయి. అఖిల భువనాలకు అధిపతి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాస సార్వభౌమునికి కనువిందుగా సాగే వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశం అలంకార స్నపన తిరుమంజనం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి బ్రహ్మోత్సవాలలో భాగంగా
రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు మధ్యాహ్నం వైఖాన సాగమోక్తంగా స్నపన తిరుమంజనం జరిగింది. టీటీడీ ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుండి సేకరించిన వట్టివేరు, యాలకులు, జీడిపప్పు, బాదం, పిస్తా, నల్లద్రాక్ష, గులాబీ రేకులు, తామర పువ్వులు, తులసి మాలలతో సుందరంగా తీర్చిదిద్దిన స్నపన మాలల అలంకరణలో దేవదేవుని దివ్యత్వం ద్విగుణీకృతమైంది. ఇక బ్రహ్మోత్సవాలలో కలియుగ దైవం చల్లని కరుణా వీక్షణాలతో పాటు టీటీడీ ఆత్మీయ సేవలు భక్తలోకాన్ని సంభ్రమాశ్చర్యాలలో తేలియాడేలా చేశాయి. ఇందులో ప్రధానంగా చూస్తే శ్రీవారి సేవకుల పాత్ర బహుదా ప్రశంసనీయం. శ్రీవారిపై అమితమైన భక్తితో కొండకు తరలివచ్చే భక్తకోటికి అంతే భక్తితో, ఆప్యాయతతో శ్రీవారి సేవకులు నిరంతరాయంగా తమ అమూల్యమైన సేవలను అందజేశారు. మొత్తం 6 రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులు టీటీడీలోని 40 విభాగాలలో తమ సేవలను అందించారు. అలాగే మరీ ముఖ్యంగా పచ్చదనం, పర్యావరణ సంరక్షణలో భాగంగా పరిశుభ్రతకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోని అన్ని ఆలయాలకు ఆదర్శనీయంగా నిలుస్తూ పూర్తి స్థాయి పారిశుధ్యం, పరిశుభ్రతతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది. చివరగా బ్రహ్మోత్సవాలు అంటేనే భక్తులకు ఎప్పటికీ మధురమైన అనుభూతులను ప్రసాదించే శ్రీవారి దివ్యోత్సవాలు. ఇటువంటి దివ్య వైభవ ఉత్సవాలకు మరింత ఆధ్యాత్మికత, ఆహ్లాదాన్ని చేకూర్చేవి కళా ప్రదర్శనలు. తిరుమల మాడవీధుల్లో సంప్రదాయ శోభితంగా కనువిందుగా సాగే శ్రీవారి వాహన సేవలకు మరింత అందాన్ని చేకూర్చే విధంగా నాదప్రియుడికి భక్త బృందాలు భక్తిగా తమ కళా నీరాజన కదంబమాలను సమర్పించారు. దేశంలోని 18 రాష్ట్రాల నుండి విచ్చేసిన మొత్తం 261 బృందాలకు చెందిన 6,850 మంది కళాకారులు అద్భుత హావభావాలతో, అభినవ నాట్యాలతో, వాద్య వేషధారణల విన్యాసాలతో ఉత్సవ ప్రియుడు తిరుమల శ్రీవారి సేవలో పునీతులయ్యారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వైకుంఠాన్ని మరిపిస్తూ ఇలవైకుంఠం అలంకార శోభితంగా ప్రకాశించింది. నింగిలోని తారాలోకం స్వామి సేవకు తరలివచ్చిందా అన్నట్లు టీటీడీ విద్యుద్దీప కాంతుల్లో సప్తగిరులు సహస్ర కిరణ శోభిత్వంతో మెరిసిపోయాయి. అలాగే దేశ విదేశాల నుండి ఏరికూరి తిరుమలకు తీసుకువచ్చిన సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ అలంకరణలతో ప్రకృతి మొత్తం తిరుమల గిరులకు చేరుకుందా అనిపించింది. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులను మాడవీధుల్లో నిర్వహించే శ్రీవారి వాహన సేవలతో పాటు ఎక్కువగా ఆకర్షించిన మరో అంశం టీటీడీ ఫోటో ఎగ్జిబిషన్, అలాగే ఫలపుష్ప ప్రదర్శనశాల. టీటీడీ నాడు నేడు పేరుతో అలనాటి జ్ఞాపకాలను పదిలంగా అందిస్తూ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.
తిరుమల క్షేత్రంలో నయనానందకరంగా సాగే బ్రహ్మోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల ముంగిళ్లలోకి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందించిన భక్తి మాధ్యమం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. టీటీడీ జేఈఓ, ఎస్వీబీసీ సీఈఓ శ్రీ వీరబ్రహ్మం నేతృత్వంలో ఎస్వీబీసీ ఓఎస్డీ పద్మావతి పర్యవేక్షణలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉద్యోగులు చక్కటి సమన్వయంతో అహరహం స్వామి సేవకు పునరంకితమవుతూ విధులను నిర్వహించారు. కలియుగ దైవం తిరుమలేసిని బ్రహ్మోత్సవ వైభవాలను ప్రతి ఒక్కరూ వీక్షించేలా ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో నాణ్యమైన ప్రసారాలను అందించారు. భక్తులకు దేవదేవుడి ఉత్సవ విశేషాలను అందించడంలో సామాజిక మాధ్యమాలలో సైతం ఎస్వీబీసీ పాత్ర ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తకోటి ప్రశంసలను చూరగొంది. ఓం నమో వెంకటేశాయ. 9 రోజుల సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు చక్రస్నానంతో ముగుస్తున్నాయి. ఈ 9 రోజుల్లో లక్షలాది మంది వాహన సేవలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే మూల విరాట్టును కూడా లక్షలాది మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ 9 రోజుల కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా గరుడ సేవలో రికార్డు స్థాయిలో భక్తులు రావడం జరిగింది. సుమారు 3.5 లక్షల మంది గరుడ సేవకి రావడం జరిగింది. అంత మంది భక్తులు వచ్చినా సరే వారికి సంతృప్తికరంగా గ్యాలరీల్లో కూర్చున్నప్పుడు కానీ, లేకపోతే సైడ్ గేట్స్ ద్వారా సుపదం, అలాగే సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ గేట్స్ ద్వారా వాళ్ళందరికీ స్వామివారి దర్శనం వాహనం మీద ఇవన్నీ కూడా ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేశాము. ఎక్కడ సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారుగా 5,000 మంది పోలీసు సిబ్బంది దీంట్లో పాల్గొనడం జరిగింది. అలాగే విజిలెన్స్ సిబ్బంది కూడా 1,200 మంది సిటిడి విజిలెన్స్ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. అలాగే రవాణా సౌకర్యం కూడా ఇక్కడ తిరుమలలోనే 14 ఫ్రీ బస్సులు వేయడం, అలాగే కింద నుంచి తిరుపతి నుంచి పైకి వచ్చే భక్తుల కోసం 400 పైనే బస్సులు వేయడం, వాటి ద్వారా సుమారుగా 3,000 ట్రిప్స్ వేసి వారందరినీ పైకి తీసుకురావడం, సుమారుగా 8,000 వెహికల్స్ పార్కింగ్ పెట్టడం, అవన్నీ కూడా ఏర్పాట్లు చేసి, అలాగే అన్నప్రసాదాలు కూడా ఇక్కడికి వచ్చిన వారికి ఎక్కువగా టీటీడీ అందించే అన్నప్రసాదాల మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి వారందరికీ కూడా అన్నప్రసాదాల ఏర్పాట్లు ఎవరికి కూడా ఎక్కడ లోటు లేకుండా అందరికీ టైంకి వచ్చేలాగా తాగునీరు కూడా, అలాగే అన్ని రకాల ఏర్పాట్లు కూడా సంతృప్తికరంగా చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. ఈ ఏడాది తిరుమల దివ్యక్షేత్రంలో జరిగిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల బ్రహ్మోత్సవాలుగా నిర్వహించడంలో టీటీడీ ఉన్నతాధికారుల నుండి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరి సమిష్టి కృషి ప్రస్ఫుటంగా కనిపించింది. సుదూర ప్రాంతాల నుండి తిరుమలేసుని బ్రహ్మోత్సవాలు తిలకించడానికి విచ్చేసిన భక్తకోటి టీటీడీ కల్పించిన సౌకర్యాల పట్ల ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం.